చూడండి, కీర్తన 103వ అధ్యాయం. కీర్తన 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కీర్తన 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తర్వాత కీర్తన 45వ అధ్యాయం. కీర్తన 45వ అధ్యాయం 10 వచనం కూడా చదువుకుంటాం. 10, 11 వచనాలు చదువుతాం, లేకపోతే 11వ వచనం చదువుతాం. కీర్తన 45వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అలా చదువుతాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మీ యొక్క సన్నిధిని బట్టి స్తోత్రాలు. ప్రభు దినంలో మీ ఇంట్లో మీ పిల్లలుగా మమ్మల్ని తీసుకొచ్చి మీ సన్నిధిలో ఆనందింపజేసినందుకు స్తోత్రాలు. పాటల్లో మీరు మహిమ పొందుతూ వచ్చారు. అలాగే వర్తమానం విషయంలో కూడా సహాయం చేయండి. వాక్యం ద్వారా మాట్లాడండి. నీ పిల్లలు, నీ ప్రజలు నిన్ను ఎట్లా ఆరాధించాలో వారికి నేర్పించండి. వాక్యం ద్వారా అనేకమైన మాటలు, అనేక భాగాలు వారికి నేర్పించి ఆరాధించడం కొరకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి. మాతో మాట్లాడండి. మా మధ్యన మీ సంచారం ఉంచండి. ప్రభువా, అపవిత్రతను తొలగించండి. నీ యొక్క ఆత్మాభిషేకం మా పైన ఉంచమని కోరుచు, నీ పరిశుద్ధతలో మమ్మల్ని సంపూర్ణులుగా చేయము. మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచము. మీ దాసునిగా నా నోట మీ మాటలు ఉంచము. నీ ప్రజలకు నీ వాంకులు వెల్లడి చేయమని కోరుచు. మీ దాసుని యొక్క బలహీనతలను గద్దించి మీ దాసుని బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో 2 సంగతులు చూసాం. మొదటిది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి దేవుడు మనకు ఉపకారములు చేసినప్పుడు ఆ ఉపకారములను మనం మరిచిపోయే వారంగా మనం ఉండకూడదు. కనుక దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేలు కూడా ఉపకారమే. ప్రతి మేలు, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని యొక్క ఉపకారం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క ఉపకారం. చూడండి, దినాన్న చాలామంది గతించిపోయిన వారు ఉన్నారు. మరి మనమైతే సజీవులుగా ఉండి ప్రభు సన్నిధిలో ఉన్నాం. చూడండి, అందుకని యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 18 వచనం, 18, 19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. 20 వచనం కూడా చూడండి, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఇక్కడ సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతించుతున్నాను. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి
కార్యం ఏంటంటే రక్షణ కార్యం. ఆయన మన జీవితాల్లో చేసిన ప్రాముఖ్యమైన కార్యం రక్షణ కార్యం. అంతేకాదు మన జీవితాల్లో మన యొక్క సౌకర్యం కొరకు, మన యొక్క జీవిత విధానం, మెరుగైన జీవిత విధానం కొరకు దేవుడు మనకెంతో సహాయము చేసేవాడు. అంటే అందుకే నా జీవిత దినములనియు, మన జీవిత దినములనియు యెహోవా మందిరములో తంతి వాయిద్యములతో ఆయనను ఆరాధించాలి. అక్కడ అలాంటి అనుభవము దేవుడు మనకి ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని రక్షించుకున్నాడు, అందుకే మనల్ని విమోచించుకుంటూ వచ్చాడు, అందుకే మనకు ఆయన ఆరాధించే గొప్ప భాగ్యము ఇచ్చాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆయన ఆరాధించడం అనేది మన జీవితంలో దేవుడు కలుగు చేసిన ఆధిక్యత. సరే, మనం ఆయన ఆరాధించడం అనేది దేవుడు కలుగు చేసిన భాగ్యం కదా, దేవుడు కలుగు చేసిన భాగ్యం. అందుకనే భక్తుడు ఇట్లా అన్నాడు, ఏమన్నాడు మోషే ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని కీర్తన 33 క్షమించండి ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వ్రాయబడు. కనుక ఆయన రక్షించిన ప్రజలు చాలా ధన్యులు, గొప్ప భాగ్యవంతులైన వారు. కనుక మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయనను సన్నుతించడం, లేకపోతే ఆయన స్తుతించడం అనేది మన జీవితాల్లో గొప్ప సంగతి. అలాగ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆరాధించుట కొరకు, ఆయన గణపరుషుడు కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది మనకు ఇవ్వబడిన ఆధిక్యత, దాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యతను ఎవరు పోగొట్టుకోకూడదు. కనుక ఇది గొప్ప ధన్యత. అందువల్ల చూడండి, అనేక మంది దేవుణ్ణి ఎలా ఆరాధించారు అంటే, మనం అనేక మందిని చూస్తాం. ఈ దినము చూడండి, హేబేలు దగ్గర నుంచి మన కాలం వరకు కూడా ఎలా మనం దేవుణ్ణి ఆరాధిస్తామో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక భక్తుడు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదట హేబేలు యొక్క ఆరాధన. అయితే హేబేలు దేవుణ్ణి గణపరచడాన్ని చూస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాను. మొదటగా మన జీవితాల్లో మనం చూడవలసిన వ్యక్తి ఎవరంటే, భక్తులలో హేబేలే మొట్టమొదటి భక్తుడు. ఆదాము కాదా? కాదు. ఎందుకు కాదు? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుణ్ణి నమ్మలేదు. ఆదాము దేవుణ్ణి నమ్మలేదు, తండ్రిని కుమారుడే నమ్మని పరిస్థితి. అందువల్ల ఆదాము భక్తుడు కాదా అంటే కాదనే చెప్పాలి. హేబేలే భక్తుడు, కయీను కూడా భక్తుడు కాదు. హేబేలు ఎందుకు భక్తుడు అంటే విశ్వాసమును బట్టి భక్తుడు. విశ్వాసం కలిగిన వాడు కనుక అతడు విశ్వాసమును బట్టి దేవునికి ఆరాధన అర్పించాడు. కనుక అంతకుముందు ముగ్గురున్నారు ఈ సృష్టిలో. ప్రారంభం నుండి కూడా ఈయనకంటే ముందు ముగ్గురున్నారు. ముగ్గురు విషయంలో ఖచ్చితంగా లోపం గలవాళ్ళు. దేవుణ్ణి నమ్మలేదు, దేవునికి లోబడలేదు. దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి వాళ్ళు తృణీకరించారని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన విషయాలు నెరవేర్చిన వారు కనుక ఆదాము హవ్వ దేవుని యొక్క ఆజ్ఞలు తృణీకరించి వాళ్ళు భక్తుల జాబితాలో ప్రథమ స్థానాన్ని కోల్పోయారు. తర్వాత వరుసలు ఏమైనా చేరుతారేమో మనకు తెలియదులే, కానీ ప్రథమ స్థానం మాత్రం హేబేలుదే. రేపు పరలోకంలో కూడా బహుమానాల వరుసలో మొట్టమొదటి పిలిచే దేవుడు హేబేలునే. కనుక అటువంటి హేబేలు యొక్క విశ్వాసము దేవుణ్ణి ఆరాధించే స్థితిలో అతన్ని ఉంచింది. ఏం తీసుకొచ్చాడు? శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు, శ్రేష్టమైన ఆరాధన చేశాడు. ఆ దినాల్లో మందిరాలు లేవు, ఉన్నాయా? ఆ దినాల్లో పాస్టర్ లేరు, ఎవరు సేవకులు లేరు కదా వాక్యం చెప్పడానికి. పోనీ ఆదాము చెప్తాడంటే ఏం చెప్తాడు? ఆదాము చెప్పేది ఏం చెప్తాడంటే, పిల్లలకు నాకు తెలిసి దేవుడు ఈ తోట చేశాడు, ఇందులో మమ్మల్ని పెట్టాడు, అందులో పాము వచ్చి మమ్మల్ని మోసం చేసింది, మేము పండు తిన్నాం, ఇదే చెప్తాడు కదా. మేము శాపం తెచ్చుకున్నామయ్యా అని చెప్తాడు.
అందువలన శాపం నుండి ఆరాధన రాదు. శాపం నుండి ఏమొస్తుంది? ఆరాధన రాదు, నష్టం వస్తుంది. కనుక కయ్యను నష్టపోయాడు. హేబేలేమో దేవుని గురించి మంచిగా దేవుడిని విశ్వసించి విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని అర్పించాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. దేవునికి ఎంతో ఘనమైనటువంటి ఆ యొక్క అర్పణ అర్పించాడు. లేకపోతే శ్రేష్టమైన అనేది పేరు పెట్టబడింది, శ్రేష్టమైన బలి. కనుక ఆ దినాల్లో మందిరం లేకపోయినా అతనుకున్న జ్ఞానం మేర, దేవుడు అతనిలో ఉంచిన ఆలోచన మేర అతడు అలా ఆ విధంగా బలి అర్పించడానికి హేబేలు ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు. కనుక అది హేబేలు యొక్క ఆరాధన. రెండవది చూడండి, రెండవది మనం చూస్తే నోవాహు. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాలు దయచేసి చూడండి. ఆదికాండం 8:20-21 వచనాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి. చాలండి, ఇక్కడ రాయబడిన మాటలను బట్టి రెండోది మనం నోవాహు యొక్క ఆరాధన చూస్తున్నాం. నోవాహు యొక్క ఆరాధన. ఈ రోజుల్లో ఆరాధన అంటే మందిరం ఉంది, మనం వచ్చి ఇక్కడ కూడుకుంటున్నాం, మనము దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆరాధిస్తున్నాం. ఆ దినాల్లో ఆరాధన అదే. ఏంటి ఆరాధన? దేవుణ్ణి సంతోషపెట్టే విషయం ఏంటంటే ఆ దినాల్లో బలిపీఠం కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పించడమే గొప్ప ఆరాధన. చూడండి, రెండవదిగా నోవాహు ఆరాధన చేసిన విధానం ఎట్లుందంటే దేవునికి ఇంపైన సువాసన కలిగించే అర్పణ అర్పించాడు. ఇంపైన అర్పణ, ఇంపైన ఆరాధన. ఏంటి కారణం? ఎందుకు అట్లా చేశాడు? దేవుడు తనను తన కుటుంబాన్ని రక్షించాడు కనుక. చూడండి, అందుకనే 1 పేతురు 4వ అధ్యాయం దేవుడు వాళ్ళని ఎలా రక్షించాడో అక్కడ రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ నోవాహు కుటుంబము జలప్రళయం నుండి తప్పించబడి ఆ ఓడ యొక్క అనుభవంలో వారు నీటి ద్వారా రక్షణ పొందిన వారు ఉన్నారు. నీటి ద్వారా రక్షణ కనుక 21 వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఏంటది? నోవాహు కుటుంబంలో, నేను మళ్ళీ చెప్తున్నా, పాస్టర్లు లేరు ఆ దినాల్లో. ఈయనే పెద్ద ప్రవక్త, ఈయనే దేవుని గురించి తెలిసినవాడు, ఈయనే సువార్త చెప్పాడు, ఈయనే లోకానికి సాటించాడు. మరి జలప్రళయం రాబోతూ ఉంది, మీరందరూ కూడా ఏం చేయాలా? దేవుణ్ణి నమ్మండి, దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి, ఆయనకు మీ యొక్క జీవితములను సమర్పించుకొని ఆయనకు లోబడి జీవించండి, ఆయన వెంబడించండి అని చెప్తే ఆ దినాలు ఎవరు నోవాహు మాట వినలేదు. అందువల్ల దేవుడు అన్నాడు, నీవు నీ కుటుంబం వారందరూ కూడా ఓడలోకి వెళ్ళిపోండి. 8 మంది నోవాహుతో కూడా, ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఓడలోకి వెళ్ళిపోయి దాని ద్వారా ఓడలో వాళ్ళు ప్రవేశించడం ద్వారా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అదే వాళ్ళ బాప్తిస్మం. కనుక దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం మనం కూడా పొంది ఉన్నాం. మన బాప్తిస్మము ఇప్పుడు చాలా బోధలు ఉన్నాయి, ఇప్పుడు చాలా వాక్యము వివరణ ఉంది, సరిగ్గా అర్థం చేసుకునే చెప్పడానికి చెప్పేవాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఆ దినాల్లో ఏమీ లేదు. దేవుడిని వాళ్ళు ఎట్లా నమ్మారంటే అట్లా నమ్మారు. అందువల్లనే వాళ్ళ బాప్తిస్మం ఏంటంటే వాడల్లో ప్రవేశించడం ద్వారా వాళ్ళ బాప్తిస్మాన్ని పొందడం ద్వారా దేవుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చాడని చెప్పేసి ఏం చేశారు? నోవాహు కుటుంబము దేవునికి ఇంపైన దహన బలిని అర్పించి ఆయన్ను ఆరాధించారు. కనుక జలప్రళయం నుంచి కాపాడాడు, తర్వాత మరణం నుంచి కాపాడాడు, నశించిపోకుండా కాపాడాడు, మమ్మలను విడిచిపెట్టలేదు, మమ్మలను రక్షించినాడు. కనుక
ఆ అనుభవంలో వాళ్ళు ఏం చేశారు? ఇంపైన ఆరాధన, ఇంపైన సువాసన కలిగించే బలిని అర్పించి ఆరాధించారు. కనుక నోవహు ఆరాధన రక్షణ కార్యం జరిగించబడిన తర్వాత చేసిన ఆరాధన. అలాంటి వారంగా మనం కూడా దానికి సాదృశ్యమైన బాప్తిస్మం మనం కూడా పొంది ఉన్నాం. అందువల్ల మనం కూడా మన కుటుంబం కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి అని. ఇది రెండవది. మూడవది చూడండి, అబ్రహాం యొక్క ఆరాధన. మూడవదిగా మనం చూస్తాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఆరాధన మొదట హేబేలు ఆరాధన ఏంటంట? ఆయనకు మనసులో దేవుడు ఉంచినటువంటి భారాన్ని పెట్టి కొన్ని ఏం చేశాడు? పొట్టేలను వధించి ఆయనకు అర్పించి ఆరాధించాడు. రెండవ ఆరాధన, నోవహు కుటుంబము ఓడలో ప్రవేశించడం ద్వారా నీటి బాప్తిస్మం పొందినందున వాళ్ళ ఆరాధన ఇంపైన సువాసన కలిగించే అర్పణ అర్పించి ఆరాధించారు. మూడవదిగా అబ్రహాం యొక్క ఆరాధన మనం చూస్తున్నాం. దేవునికి తన కుమారుణ్ణే బలిగా అర్పించాడు. అబ్రహాం యొక్క ఆరాధన ఇంకొక ఏమంటారు? ఇంకా శ్రేష్టమైనదిగా చేయబడింది. హేబేలు ఆరాధన కంటే కూడా శ్రేష్టమైన ఆరాధనగా మార్చాడు అబ్రహాం. చూడండి, అందుకని అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. కొడుకునే దేవుడు అన్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. ఏమన్నాడు దేవుడు అబ్రహాంతో? అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం. అప్పటికే బహుమానాలు ఇచ్చున్నాడంట. అప్పటికే బహుమానాలు ఉన్నాయి 13వ అధ్యాయంలో. ఇంకొంచెం ముందుకెళ్తే 12వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి లోబడ్డాడు. 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును గొప్ప ఆస్తిపరుడుగా చేశాడు ఆదికాండంలో. 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చి భయపడకుము, నేను నీ కేడమని చెప్పాడు. నీ బహుమానం ఇస్తాను, ఎక్కువ చేస్తాను నీ బహుమానం అన్నాడు. అట్లాంటి అబ్రహాము దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు బహుమానం ఇస్తానన్నాడు. కనుక ఎట్లాంటి అనుభవంలో అబ్రహాము తన కుమారుని అర్పించాడు. చూడండి, అందుకనే వచ్చిన చదువుదాం 17-19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇస్సాకును బలిగా అర్పించిన అబ్రహాము యొక్క ఆరాధన ఎంతో శ్రేష్టమైనదైతే ఏం చేశాడు దేవుడు? ఇస్సాకును మళ్ళా ఏం చేశాడు? అబ్రహామా, నీ కుమారుని, ఒక్కగానైనా ఒక కుమారుని చంపవద్దు అని ఆపి ఆయనకు బదులుగా ఒక పొదలో చిక్కబడిన పొట్టేలును చూపించి దాన్ని బలిగా అర్పించేటట్లు చేశాడు. ఇక్కడ ఆ పొట్టేలు ఎవరో కాదండి, యేసు ప్రభు. అయితే ఆ రూపం చూడండి. అందుకని దేవుడు ఏమనుకున్నాడు? అబ్రహాము దేవుని గురించి ఏమనుకున్నాడంట? చివరి మాటలు 19వ వచనంలో చివరి మాట, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. మరి మరలా పొందాడంటే నా తలంపు ఏంటంటే, దేవునికి అబ్రహాం అర్పించిన అర్పణ కుమారుణ్ణి, తన ఒక్కగానొక కుమారుణ్ణి, లేక పుట్టిన కుమారుణ్ణి, తనకిష్టమైన దానిని, ఎంతో ఇష్టమైన వాడు. ఎందుకు? లేక పుట్టాడు, అందుకే ఎంతో ఇష్టమైన వాడు. ఎవడైనా 100 సంవత్సరాల కొడుకు పుడితే ఆ కొడుకు దేవుడు అడిగితే ఇచ్చేటకు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. 75 ఏళ్లకు వాగ్దానం చేశాడు, 100 ఏళ్ల కొడుకు పుట్టాడు. 100 ఏళ్ల కొడుకు పుడితే 107 సంవత్సరాలు, అప్పుడు సుమారుగా ఇస్సాకు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి బలిగా అర్పించమన్నాడు. 107 ఏళ్ల అబ్రహాం వయసులో నీ కుమారుడు నాకు ఇచ్చేయి, నాకు కావాలంటే సంతోషంగా ఇచ్చేశాడు. సంతోషంగా తన కుమారుని దేవునికి బలిగా అర్పించడానికి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు. ఖడ్గము ఎత్తి ఖండించబోయేటప్పుడు
దేవుడు ఆపాడు. దీనివల్ల నువ్వు ఎంత గొప్పవాడువో, ఎంత నమ్మకస్తుడువో నాకు అర్థమైంది. కనుక అందుకే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం ఆ మాటలు చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 15 వచనాలు చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చూసారా ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేశావు. కనుక చూడండి, ఎంతో ఆశపడ్డాడు, కోరుకున్నాడు, ఒక కుమారుడు పుడితే బాగుండని కలలు కన్నాడు. ఆ కళ నెరవేర్చబడింది. ఆ కళ నెరవేర్చబడేటప్పటికి ఆయనకు 100 సంవత్సరాలు, ముసలుడైపోయాడు. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత 7 ఏళ్లకు ఆ కుమారుడికి 7 సంవత్సరాలు వచ్చినప్పుడు నీ కుమారుడు నాకు బలిగా అర్పించే అంటే మాట్లాడకుండా వెళ్ళి దహన బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కుమారుని అర్పించడానికి వెనుదీయని అబ్రహాము యొక్క కార్యము దేవుని దృష్టిలో ఎంతో గొప్పదిగా కనపడింది. అలాంటి ఆరాధన అబ్రహాము యొక్క ఆరాధన. ఎట్లాంటి నమ్మకంతో ఆరాధించాడు? మృతులను సైతము లేపువాడు నా దేవుడు, చనిపోయిన వారిని లేపేవాడు అని నమ్మాడంట. మృతులను లేపే దేవుడు, ఆయన మరలా నా బిడ్డను లేపుతాడని ఆ విశ్వాసం చూపించకుండా విశ్వాసం ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు, ఖడ్గము ఎత్తితే దేవుడే ఆశ్చర్యపోయాడు. సరే, అలాంటి ఆరాధన చేయాలి మనం. దేవుడే ఆశ్చర్యపోయాడు. చాలు ఆపు, ఈ కార్యము నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేశావు, ఆపు అని అబ్రహామును వారించి దేవుడు అబ్రహాం విషయంలో చాలా ఆనందించిన వాడుగా ఉన్నాడు. కనుక అబ్రహాములాగా మనం కూడా ఆరాధించాలి. అలాగే ఇప్పుడు అబ్రహాంకి ఏమి ఇష్టం అంటే కుమారుడు ఇష్టమైన కుమారుడిని ఏం చేశాడు? దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదు. ఈ కార్యం చేసినందున భూలోకంలో వంశములందరిలో కంటే నువ్వే గొప్పవాడు అని నాకు అర్థమైంది. 18వ వచనంలో భూలోకములోని అని చూడండి, మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా సెలవిచ్చను. భూలోక వంశములన్నీ నీ వంశం ద్వారా, నీ కుటుంబం ద్వారా ఆశీర్వదించబడును. అలాంటి ఆరాధన అబ్రహాం యొక్క ఆరాధన. చూడండి అబ్రహాం ఆరాధన. తర్వాత చూడండి మోషే యొక్క ఆరాధన మనం చూస్తాం. దయచేసి చూడండి నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటిదిగా మనం హేబేలు ఆరాధన చూసాం, రెండవదిగా నోవహు ఆరాధన చూసాం, మూడవది అబ్రహాం ఆరాధన చూసాం, నాలుగవది నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం మోషే ఆరాధన. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ఎవరి ఆరాధన? మోషే, తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఆరాధన చేస్తున్నారు. మోషే ఇశ్రాయేలీల ఆరాధన. దేవుని గొప్పతనాన్ని వారు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ ముగ్గురు ఆరాధనలో మనం ఈ మాటలు వినలా. హేబేలు ఆరాధనలో కానీ, నోవహు ఆరాధనలో కానీ, అబ్రహాం ఆరాధనలో కానీ వాళ్ళేం దేవుణ్ణి మాటలతో వర్ణించలా, నోటితో స్తుతించలా. వాళ్ళ కాలంలో అట్లాంటి ఆరాధన దేవునికి తగిన ఆరాధన. ఇప్పుడు మోషే కాలం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం వచ్చింది కదా, ధర్మశాస్త్రం వస్తుంది, తర్వాత మోషే నాయకత్వం వచ్చింది. దేవుడు తన ప్రజలను దర్శించడం మొదలుపెట్టాడు, తన ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు, తన ప్రజలు బానిసలుగా ఉన్నారని వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. చూడండి దేవుడే అన్నాడు. ఏమన్నాడు? నిర్గమాకాండం దయచేసి చూడండి 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉంటే దేవుడు ఏం చేశాడంట? దిగి వచ్చాడంట. చూడండి, అందుకని నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, ఎబూషీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు తన ప్రజలైన వారి కొరకు పరలోకాన్ని విడిచి భూలోకంలోకి వచ్చాడు.
చూడండి, వారిని విడిపించుటకు వచ్చాడు. ఎక్కడున్నారు వాళ్ళు? బానిసత్వంలో ఉన్నారు. మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఒకప్పుడు సాతాను యొక్క చెరలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎట్లాగైతే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి వాళ్ళను బానిసత్వం నుంచి విడుదల చేసి వాళ్ళకు దేశం ఇచ్చి వారిని ఆడ తీసుకువెళ్ళాడో, అట్లానే మనల్ని కూడా ఈ లోకం నుండి పాపం నుండి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దాని కొరకే మన కొరకు మన మధ్యన సంచరించడానికి ఇష్టపడిన దేవుడు, మన మధ్యకు రావటానికి ఇష్టపడిన దేవుడు. ఎట్లా వచ్చినాడు చెప్పండి దేవుడు మన మధ్యకు? ఆ కాలంలో అంటే ఎట్లా వచ్చాడు? ఆ కాలంలో దేవుడు వాళ్ళ మధ్యకి ఎలా దిగి వచ్చాడు? అగ్ని స్తంభంలో వచ్చాడు, మేఘంలో వచ్చాడు. సరే, ఆయన స్వరము వినపడడం ద్వారా అది కనపడుతూ వచ్చింది. ఆయన కార్యం జరిగించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మహిమను చూస్తూ వచ్చారు. 14వ అధ్యాయం నిర్గమకాండంలో రాయబడినాయి. కనుక 15వ అధ్యాయం వచ్చరికి వాళ్ళను అక్కడ నుంచి తప్పించి వాళ్ళకు ఆటంకంగా ఉన్న ఎర్ర సముద్రాన్ని తొలగించి వాళ్ళని నడిపించినప్పుడు ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత పాడుతున్న పాట. ఏం పాట అది? యెహోవాను గానము చేయుడి. అక్కడ 11వ వచనంలో వాళ్ళు దేవుని గొప్పతనాన్ని ఎలా వర్ణించారో చూడండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? సరే, వేల్పులలో నీ వంటి వాడెవడు? నీ వంటి దేవుడు ఎవరయ్యా అని అక్కడ మాట్లాడుతున్నారు. నీ వంటి దేవుడు లేడు. ఈ లోకంలో కానీ ఈ యొక్క సృష్టిలో కానీ జగత్తులో ఎక్కడ కూడా నీ వంటి దేవుడు లేడు. వీళ్ళ ఆరాధన ఎంత ఘనంగా దేవుడిని ఆరాధించడానికి వాళ్ళు ఆ మాటలు వాడారో చూడండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో కూడా మోషే ఆరాధన చేపిస్తున్నాడు. దేవుడు మన కొరకై కార్యం జరిగించాడు. ఆయన మన కొరకు ఫరోను అణిచివేశాడు. రెండవది ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేశాడు, మనల్ని నడిపిస్తున్నాడు. కనుక అక్కడ ఆరాధన చేస్తున్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవడు? 2 సార్లు వ్రాయబడింది ఆ పదం. నీ వంటి వాడు లేనే లేడు. ఎవరుంటారండి ఈ లోకంలో? దేవుడుగా పిలువబడిన ఎవరినైనా తీసురండి, మంత్రాలు విద్యలు తెలిసిన వాళ్ళని తీసురండి. సముద్రాన్ని పాయలుగా చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఎంత గొప్ప శాస్త్రవేత్తలను కూడా తీసుకురండి. మనం చూసాం. తుఫాన్ ఏంటి? మన తుఫాన్ పేరు మౌంతా, అంతే కదా, మౌంతా. ఈ యొక్క తుఫానుకు నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చిందంట. ఇది చెన్నైకి 999 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకి 800 చిల్లర దూరంలో ఉంది. మచిలీపట్నంకి ఎంత ఉంది, వైజాగ్కి ఎంత ఉందని చెప్తున్నారు లెక్కలు. నేను అనుకుంటున్నా ఈ తీరానికి దూరం వాళ్ళు లెక్కట్టింది మనకు తెలిసిన మటుకు 999 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. మేము మాట్లాడుకున్నాం, ఓ బాబు ఇంత దూరం ఉందా సముద్రం అంటే? 1000 కిలోమీటర్లు అవతల సముద్రం ఉందంట. 1000 కిలోమీటర్ల అవతల సముద్రం ఉందంట. 1000 కిలోమీటర్లు అవుతున్నాడు అంటే సముద్రం అంటే ఆ దరి ఎవరికి తెలియదు. ఈ దరి ఉన్న వాళ్ళకి ఆ దరి తెలియదు. తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేసి ఓడిపోయారు. కనుక సముద్రం ఈ దరి కానీ ఆ దరి తెలియదు. కానీ దేవునికి ఏం తెలుసు? ఈ దరి తెలుసు, ఆ దరి తెలుసు. కనుక దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ 2 పాయలుగా చేసిన తర్వాత వాళ్ళు నడవడానికి దాన్ని ఆరిన నేలగా చేసి వారు నడిపించిన కార్యం చూసిన తర్వాత వచ్చిన ఈ మాటలు, నీ వంటి వాడే లేడు అసలు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని వాళ్ళ గణపరుస్తుంటే, ఆ కీర్తన పాడుతుంటే వాళ్ళు మాట్లాడిన మాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, అద్భుతమైన దేవుడవు. లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉంటారండి, ఉన్నారు, పిలువబడుతున్నారు, దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నారులే కానీ ఈయన గొప్పతనం ఎవరికి లేదు. ఈయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఈయన చేసిన గొప్ప కార్యాలు ఎవరు చేయలేదు. ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు చేస్తాడని ఆయనకు ఒక పెద్ద పేరు పెట్టేశాడు అబ్రహాం. మన పితరుల ఆరాధనలో వాళ్ళు వాడిన పదాలు మనం వాడతామండి. దేవుడిని ఎలాగ భావించాడు అబ్రహాం? ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తావు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేస్తావయ్యా, ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం, సరే వాళ్ళు వెళ్ళిన పాయ చిన్నదేలేండి, పెద్దదేం కాదు, చిన్న పాయలు, చిన్న మొక్కలో వెళ్ళారు కాబట్టి దాన్ని మనం అంటే అంత చేయాలంటే పెద్ద గొప్ప కార్యం, ఇంకా గొప్ప కార్యం అది. అందువలన అక్కడున్న వాళ్ళకి ఆటంకం ఉన్నది ఏంటంటే ఒక పెద్ద నది లాంటిది, దాన్ని దాటించడానికి దేవుడు దాన్ని 2 పాయలు చేశాడు. అట్లాంటి కార్యం వాళ్ళ కన్నులారు చూశారు, ఇశ్రాయేలు కన్నులారు చూశారు, ఆశ్చర్యపోయారు. అక్కడ అర్థమైంది దేవుని గొప్పతనం ఏంటో వాళ్ళకు. అక్కడ అర్థమైంది ఆయన అద్భుతములు చేసేవాడని. అక్కడ అర్థమైంది ఆయన వంటి వాడు ఎవరుంటారబ్బా, ఇక ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారా లోకంలో. యేసు ప్రభు
ఆ సముద్రంలో వెళతా ఉంటే ధోనిలో అలల చేత కొట్టబడినప్పుడు ధోని శిష్యులు భయపడి లేపారు. లేపితే ఆయన లేచి ఏం చేశాడు? సముద్రమును, గాలిని, నీటిని కూడా ఏమన్నాడంట? నిశ్శబ్దముగా ఉండని అన్నాడంట. సముద్రాన్ని, గాలిని, నీటిని కూడా నిశ్శబ్దమై ఊరకుండుమని అనగానే మిక్కిలి నిమ్మళం, అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు ఎవరు చేయగలరండి? కనుక అందువలన మోషే, ఇశ్రాయేలీల కాలంలో వాళ్ళు చేసిన ఆరాధన, ఆయన గొప్పతనాన్ని, నీ వంటి దేవుడే లేడని వాళ్ళు ఆరాధన చేశారు. మమ్మలను బానిసతో విడిపించావు, మాకు ఆటంకంగా ఉన్న ఆటంకం తొలగించి మమ్మలను సురక్షితంగా నడిపిస్తున్నావని ఆరాధించిన వారు ఉన్నారు ఆ ప్రజలు. మనం కూడా అట్లా మన జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆరాధించాలి. చూడండి, దేవుని పిల్లలకు జీవితం ఎలాంటిదంటే, ఎలాంటిది చెప్పండి? ఎంతో క్షేమకరమైనది. దేవుని ప్రజల అయిన వారి జీవితం ఎంతో క్షేమం. నీకేమున్నా లేకపోయినా, నీకు చదువు ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు తిండి గింజనున్నా లేకపోయినా, ఆయనే పోషించేవాడు, ఆయనే నిన్ను ఆదరించేవాడు, ఆయన నీకు ధైర్యం చెప్పేవాడు, ఆయన నీ జీవితంలో, నీ జీవిత దినములన్నీ ఆయనను వాయిద్యములతో ఆరాధించగలిగిన దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందువలన మనము ప్రభువా నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరని ఆరాధించాలి. ఇది 4. 5 చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం. 2 సమూయేలు 7వ అధ్యాయం దయచేసి చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 22, 23 వచనాలు, 22, 23 వచనాలు. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులకుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును, దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలులను బట్టి, ఆ ఇశ్రాయేలీయులను నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? కనుక దావీదు యొక్క ఆరాధన. ఎందుకు దావీదు ఆరాధన చేస్తున్నాడు? దేవుడు అన్నాడంట దావీదుతో మాట్లాడుతూ, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాను. నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ కుటుంబంలో నీకు సింహాసనం, ఆ సింహాసనంలో తరతరములు నిలిచి ఉండే సింహాసనం ఇస్తానన్నాడు. అంతేకాదు, ఎల్లప్పుడూ నీ సింహాసనం మీద నీకొకడు ఉండక మానడు. నీ సింహాసనం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, నీ సింహాసనం మీద నీకొకడు ఎల్లప్పుడూ ఉండక మానదని దేవుడు వాగ్దానం చేశాడంట దావీదుతో. ఏమని? దావీదు, నేను నీకు సింహాసనం ఇచ్చాను, రాజును చేశాను కదా, ఇది నీ కాలంలోనే కాదు, నీ తర్వాత నీ కుమారుడు, వాని కుమారుడు ఇప్పుడు రేపొద్దున యేసుప్రభు సింహాసనంలో కూర్చోబోతున్నాడు. యెరూషలేములో సింహాసనంలో కూర్చోబోతున్నాడు దావీదు కుమారుడైన యేసు ప్రభు. అందుకే దేవుడిచ్చిన మాట ఎప్పుడు తప్పిపోదండి. తరతరములకు నీ సింహాసనం ఉంటుంది, నీ సింహాసనం మీద ఒకడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే యేసు ప్రభు కూడా రేపు ఆ సింహాసనం మీద కూర్చుని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు మనలో భూలోకాన్ని. యేసు ప్రభు సింహాసనంలో కూర్చుని 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నటువంటి దినాలు రాబోతున్నాయంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అక్కడ సింహాసనం ఉంటున్నాడంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది దావీదుకి ఇచ్చిన వాగ్దానము అక్కడ కూడా నెరవేర్చబడుతుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా నెరవేర్చబడేదిగా ఉంది. ఇప్పుడు దాకా నెరవేర్చబడతా ఉంది, రాబోయే కాలంలో కూడా నెరవేర్చబడతాం. సరే, దేవుడు వాళ్ళకు సింహాసనం ఇచ్చి నీ సింహాసనం మీద నీ తర్వాత నీ తరం వారు ఎవరొకరు ఉంటారని చెప్పిన దేవుడు కొంత వాళ్ళు తిరుగుబాటును బట్టి కొన్ని సందర్భాల్లో ఆ సింహాసనం మీద నుంచి వాళ్ళని దించాడు, వేరే వాళ్ళకి వీళ్ళని అప్పగించాడు. ఇట్లా జరిగిందిలే. కానీ మళ్ళా తిరిగి ఆ సింహాసనాన్ని యేసు ప్రభు అధిరోహించబోతున్నాడు, ఆ సింహాసనం ధరించబోతున్నాడు. అందువల్ల దావీదుకు ఇచ్చిన వాగ్దానం ఏంటంట, నీకు నీ శత్రువులందరి మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను, నీకు రాజ్యం ఇస్తాను, నీకు ఘనతను కలుగు చేస్తాను, నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానాన్ని నేను దీవిస్తాను,
నీ తర్వాత నీ సంతానం వారు ఆ సింహాసనంలో కూర్చుంటారు, వారు నా కొరకై ఆలయం కడతారు, నేను నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 18వ వచనంలో దావీదు మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఏంటంట, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటికి. సరే, దావీదు సంతానమును దీవించిన దేవుణ్ణి దావీదు ఎలా కనపరుస్తున్నాడు? 20:21లో ప్రభువా యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీన్ని తెలియజేసేది కాబట్టి నా దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు లేడు. ఇక్కడ ఈయన చూస్తున్నాడు, మళ్ళీ అంతకుముందు కూడా విన్నాడంట. ఏమన్నాడు? మేము నిన్ను గురించి వినిన దాన్ని బట్టి చూడగా నీ వంటి దేవుడే లేడు. మా పితరులకు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, మా పితరులకు ఎన్నో అద్భుతాలు చూపించావు, మా పితరులను సురక్షితంగా నడిపించావు, వాళ్ళ యొక్క ఆ జనాంగానంతటిని తీసుకొచ్చి ఒక స్థలంలో నాటావు. ఇప్పుడు ఆ నాటబడిన స్థలంలో నా కుటుంబాన్ని దీవిస్తానని నువ్వు వాగ్దానం చేశావు, కనుక నీ వంటి దేవుడెవరు అని దావీదు దేవుణ్ణి ఆరాధించడాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన కుటుంబం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినందున ఆరాధించాలి. ఇక్కడ గమనించండి, మన కుటుంబం ఆశీర్వదించబడిందా లేదా అనేది కూడా అవగాహన చేసుకోవాలి. మన కుటుంబం ఆశీర్వదించబడాలి. దావీదు కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు, ఆశీర్వదించాడు. ఆ విధంగా తన యొక్క వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడుతూ వచ్చిన దాన్ని బట్టి, నెరవేర్తానని చేసిన వాగ్దానమును బట్టి దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని నీవు అత్యంత ఘనత గల దేవుడవు, నీ వంటి దేవుడే లేడని గొప్ప మాటలతో దేవుడిని ఆరాధించిన దావీదు. ఇది 5వది. 6వది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 17 మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, నా తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడిని మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ యేసు ప్రభువు కూడా దేవుణ్ణి మహిమపరచడం మనం చూస్తున్నాం. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ఎక్కడ ప్రారంభమైందండి? ఇది హేబేల్ దగ్గర ప్రారంభమైంది. హేబేల్ దగ్గర ప్రారంభమయ్యి నోవాహు దగ్గరికి వచ్చింది, నోవాహు దగ్గర నుండి అబ్రహాం దగ్గరికి వచ్చింది, అబ్రహాం దగ్గర నుండి మోషే దగ్గరకు వచ్చింది, మోషే దగ్గర నుండి దావీదు దగ్గరకు వచ్చింది, దావీదు నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఏమని మహిమపరిచాడు? ఎట్లా మహిమపరిచాడు? యేసు ప్రభు దేవుణ్ణి ఎట్లా మహిమపరిచాడు? ఆయన చెప్పినట్లుగా చేసి, చూడండి, అందుకే 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని పనిని తుదముట్టించుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన యేసు ప్రభు. కనుక దైవత్వం అంటే ఈయన దైవత్వంతో సమానుడే, దైవ సమానుడు యేసు ప్రభు కూడా. అయితే భూమి మీద ఉన్నాడు కనుక మానవ రూపంలో ఉన్నాడు. మానవ రూపిగా ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఎందుకు? చేయమని నువ్వు నా చెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. దేవుని పనిని చేయటమే దేవుణ్ణి గణపరచటం, దేవుడు చెప్పిన దాన్ని చేయటమే దేవుణ్ణి గణపరచటం. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని జరిగించడమే నిజమైన ఘనతను దేవుడికి తీసుకురావడం. యేసుప్రభు ఎన్నోసార్లు ఆరాధించాడులేండి. ఇది చివరిలో గెత్సెమనే తోటలో ప్రార్థన సమయంలో ఈ మాటలు మాట్లాడాడు కనుక ఇది చివరిలో, అంటే ఆయన ఇక రేపు పొద్దునకి చిలువ వేయబడతాడు అనగా ఈ రాత్రి ఈ మాటలు చెప్తున్నాడు. అంతకుమునుపు ఎన్నోసార్లు ఆరాధించాడు యేసుప్రభు, దేవుడిని ఎన్నోసార్లు మహిమపరిచాడు. 2 రొట్టె విరిచి దాన్ని ఆశీర్వదించి దేవుడిని మహిమపరిచి దాన్ని విరిచి వారికి వడ్డించాడు. లాజరు చనిపోయినప్పుడు దేవుణ్ణి గణపరిచి కన్నులెత్తి పైకి చూసి దేవుణ్ణి గణపరిచి ప్రార్థన చేసి లాజరును లేపాడు. ఇట్లా ఎన్నోసార్లు ఆరాధించాడు. కానీ ఈ ఆరాధన ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క మాటలు, చెప్తున్న మాటలు ఆయన పనిని తుదముట్టించి తన యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆరాధిస్తున్న యేసుప్రభు. ఏమండి, మన జీవితం ఆయన సమర్పించడం అంటే ఏంటనుకుంటున్నారు?
ఆయన పనులు మనం చేయడమే కదా. మన జీవితం ఆయన సమర్పించడం అంటే మన శరీరము, మన కాళ్ళు, మన నాలుక, మన చేతులు, మన తల, మన ముక్కు, మన కళ్ళు, మన నాలుక, మన నోరు అన్నిటిని దేవుని కొరకు వాడటమే కదా. దేవుడిని కనపరచడంలో రహస్యం ఏం లేదండి. అన్ని అవయవాలను దేవుని కొరకు వాడటమే. యేసుప్రభు వాడాడు. యేసుప్రభు తన దేహం అంతటిని దేవుని కొరకు వాడాడు, దేవుని పని కొరకు వాడాడు. తన శరీరం నలగొట్టబడడానికి వాడిన ఆ సందర్భం మన విడుదల కోసం, దేవుని పని తుదముట్టించుట కొరకు, దేవుని కార్యం నెరవేర్చబడుట కొరకు ఆయన నలగొట్టబడ్డాక అప్పగించాడు దేహాన్ని. ఆయన మన యొక్క తల, కాళ్ళు, చేతులు, మన యొక్క ప్రతి పార్ట్ దేవుని మహిమపరిచినప్పుడే నిజమైన ఆరాధన, నిజమైన మహిమను చెల్లించినట్లు. కనుక నా కాళ్ళు చేతులెల్లా నిన్నే, నీ పనికే అని ఆ అనుభవంలో యేసుప్రభు దేవుడిని మహిమపరుస్తున్నాడు. చిలువ వేసిన వాళ్లకు ఏం చేశాడు? 2 చేతులు అప్పగించాడు. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు. తర్వాత కొరడాలతో కొట్టే వాళ్లకు వీపును అప్పగించాడు. ఉమ్మి వేసే వాళ్లకు ముఖాన్ని చూపించాడు. చెంప మీద కొట్టిన వాళ్లకు ఒక చెంప మీద కొడితే మళ్ళీ ఇంకో చెంప కూడా కొడితే కొట్టనట్టుగా ఇంకో చెంప కూడా చూపించమన్నాడు. మనతో కూడా చెప్పాడు. అంతేకాదు, ఆయన చిలువ మోసాడు. చిలువ మోస్తున్నప్పుడు ఆయన ఎంతో హింసించారు. ఆ హింస అంతా కూడా ఆయన దేహం నల్లగొట్టబడడానికి, ఆయన దేహం సార్లుగా దున్నపడడానికి, ఆయన దేహం పచ్చి కురుపుగా మారడానికి, ఆయన దేహం అంతా కూడా దేవుని పని కొరకు ఆయన సమర్పించి ఆయన ఆరాధించడం అనేది గొప్ప సంగతి. మనం ఆరాధిస్తామా? నీ కాళ్ళు, నీ నోరు, నీ చేతులు, నీ తల, నీ కళ్ళు, నీ ముక్కు కూడా ఆరాధించాలి. చెవులు ఆరాధించాలి, నోరు ఆరాధించాలి, నాలుక ఆరాధించాలి, నీ హృదయం ఆరాధించాలి, అంతరంగం ఆరాధించాలి. ప్రతిదీ ఆరాధించాలి దేవునికి. అందుకే అన్నాడు, మీరు మీ స్వత్తు కాదు, విలువ పెట్టు కొనబడిన వారు, మీ దేహము దేవునికి ఆలయము. మీ దేహము దేవునికి ఆలయము. ఏం చేయాలా? మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని వాక్యంలో ఉన్నది. కనుక నిజమైన, ఇంకా ఎక్కువైన, అంటే ఏబేలు కంటే, నోవహు కంటే, అబ్రహాం కంటే, మోషే కంటే, దావీదు కంటే కూడా ఇంకా ఎక్కువైన ఆరాధన ఎట్లా చేయవాలో చూపించిన వాడు యేసుప్రభు. అది ఎట్లా ఆరాధించాలని తన దేహం అంతటిని అర్పించి ఆరాధించిన వాడు యేసుప్రభు. మన ఆరాధన అట్లా ఉండాలి. ఏమండి? అంతే, అట్లా ఉండాలి కదా. ఆరాధన అట్లా ఉండాలి. అట్లా లేకపోతే అసలు ఆరాధనే కాదు. ఈ కాలానికి చెప్తున్నాను నేను, ఈ కాలానికి కాదు, 2000 సంవత్సరాలకు ముందు ఆరాధన ఇది. 2000 సంవత్సరం నేను చెప్తున్నా. ఈ ఆరాధన అంతా కూడా 6000 కాకపోతే సుమారుగా 5500 సంవత్సరాల క్రితం నుంచి జరిగే ఆరాధన విధానం చెప్తున్నా నేను. 5500 సంవత్సరాల క్రితం హేబేలు ఆరాధన, 5000 సంవత్సరాల క్రితం నోవహు ఆరాధన, తర్వాత 4000 సంవత్సరాల క్రితం అబ్రహాం ఆరాధన, 3000 సంవత్సరాలకు అంతకుముందు మోషే ఇశ్రాయేలీల ఆరాధన, 3000 సంవత్సరాలప్పుడు దావీదు ఆరాధన, 2000 సంవత్సరాలకు ముందు యేసుప్రభు ఆరాధన. మారిందా లేదా? కాలం మారేటప్పటికి ఆరాధన మారింది. యేసుప్రభు కాలం వచ్చేసరికి ఒక రేంజ్కి వెళ్ళింది ఆరాధన. ఒక స్థాయిని ఆయన పెంచాడు, ఆరాధన లెవెల్ని పెంచాడు. అట్లా ఆరాధించాలి దేవుణ్ణి. కనుక అది గొప్ప సంగతి. అందువలన యేసుప్రభు తన దేహం అంతటిని అర్పించి దేవుడిని మహింపరు. అందుకే ఏమంటున్నాడు 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. దాన్ని పౌలు గారు ఇంకోలా చెప్పాడు. ఏమని చెప్పాడు? రోమా 12వ అధ్యాయంలో ఏమని చెప్పాడు చెప్పండి. రోమా 12:1 వచనం చూడండి దయచేసి. రోమా 12:1 ఏమని చెప్పాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. దేవుని సేవ అంటే ఇదే, మన శరీరాలను సమర్పించుకోవడం. యేసుప్రభు చేసి చూపించాడు. ఆయన ఆరాధన అదే, నిజమైన ఆరాధన అదేనండి. ఇక్కడ మన దేహంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. బలహీనతలకు కారణం ఎవరు? మనమే. మన దేహంలో, మన దేహాన్ని దేవుడు మంచి ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యకరమైన దేహాన్ని ఇచ్చాడు. మన దేహాన్ని పాడు చేసేది మనమే. లోపల ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఒకళ్ళకి గుండె సమస్య, ఇంకోళ్ళకి షుగర్ సమస్య, ఇంకోళ్ళకి ఏదో సమస్య, రకరకాల సమస్యలు కారణం మనమే.
తినే తిండి వల్ల మన దేహాన్ని మనం పాడు చేయకుండాం. దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేయకూడదు. దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడు నివసించే దేహాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోవాలి మనం. ఆ దేహానికి సాదృశ్యంగా ఉన్న సంఘం కూడా మనం చాలా జాగ్రత్తగా దాని యొక్క నియమాలను పాటించే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి అని పౌలు కూడా చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు ఆరాధన ఒక స్థాయికి తీసుకెళ్ళాడు. ఎత్తైన విధానంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్పించాడు యేసు ప్రభు. మనం అలా ఆరాధించాలి. చూడండి, మన దేహాన్ని సమర్పించి ఆరాధించాలి. తర్వాత ఇంకొక విషయం చూపించి ముగిస్తాను. చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయం 15 వచనం చూడండి. 14-15 వచనాలు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇప్పుడు మన అంటే ఇది కూడా 2000 సంవత్సరాలకు ముందుదే. పౌలు కాలంలో ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవుడు. ఈ రోజున మనం కూడా అంతే, దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఊరేగించబడుతున్నాం. విజయోత్సవం ఇచ్చే దేవుడు, అన్ని విషయాల్లో విజయం ఇచ్చే దేవుడు. నువ్వేం తలపెట్టినా దానిలో ప్రయోజనకరంగా దాన్ని మార్చే దేవుడు. నువ్వు చేసిన ప్రతి పనిని ఆశీర్వదించే దేవుడు. నువ్వు తలంచిన ప్రతి తలంపును దీవించే దేవుడు. కనుక నీ దీవెన, ఆ దీవెన నీకు ఇచ్చిన ఆ జీవితంను దేవుడు ఏం చేస్తున్నాడంటే విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవుడు అని చెప్తున్నాడు పౌలు గారు. మన జీవితం విజయోత్సవం కలిగిన జీవితం కనుక విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం అని పౌలు గారి యొక్క ఆరాధన. ఇది 2000 సంవత్సరాలకు ముందుదే. ఇప్పుడు మన కాలం ఏంటి? 6000 సంవత్సరాలు అయిపోయింది. 6000 సంవత్సరాలు దాటిపోయి 25 సంవత్సరాలు, 6025 సంవత్సరాలు ఇప్పటికి మనం ఉన్న కాలానికి. ఈ 6025 సంవత్సరాల కాలంలో దేవుని గొప్పతనం ఎంత స్థాయికి వెళ్ళి ఉంటుంది చెప్పండి. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఒక చిన్న గద్దె స్థలం నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అత్యున్నతమైన స్థానానికి ఆయన ఆరాధన తీసుకువెళ్ళబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు మనం ఎంతో గొప్పగా ఆరాధించాలండి. ఆ దినాల్లో సౌకర్యం లేదు, ఆ దినాల్లో సదుపాయాలు లేవు, కానీ ఆరాధన ఎంతో గొప్పగా ఉండింది. ఈ దినాలు అన్నీ ఉన్నాయి. ఆ దినాల్లో వాళ్ళకి మందిరాలు లేవు, ఈ దినాల్లో మందిరం ఉంది. ఆ దినాల్లో ఏబేలు కాలంలో ఏమీ లేదు, పచ్చని పొలాల మధ్యన అర్పించాడు. నోహ కాలంలో ఎండిపోయిన ఆ జలప్రళయంతో ఎండిపోయిన నేల మీద ఎక్కడో చోటు చూసుకుని ఒక పర్వతం మీద అర్పించాడు. అబ్రహాం కాలంలో మోరియా పర్వతం మీద అర్పించాడు. దావీదు కాలంలో దేవుని సన్నిధిలో కూర్చుని అర్పించాడు. అప్పుడు మందిరం లేదు, దేవుని ముందు కూర్చున్నాడు అంతే, తన అంతర ఆలయంలో. తర్వాత యేసు ప్రభు కాలం వచ్చేసరికి కూడా ఒక ఆలయం ఉంది కదా, ఏరోదు ఆలయం, అక్కడ ఆరాధించడానికి ఇష్టం లేక గెత్సెమనే తోటకి వెళ్ళి ఆరాధించాడు యేసు ప్రభు. గెత్సెమనే తోటలో ఆరాధించాడు. ఇప్పుడు పౌలు కాలం వచ్చేసరికి సంఘాలు ఏర్పరచబడే ఆ యొక్క పరిస్థితుల్లో త్రోయ అనే ఆ చోట్ల ఈ మాట చెప్తున్నాడు. ఈ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎక్కడో త్రోయలో ఒక చోట ఈ ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు అట్లా కాదు, మనకు మందిరం ఉంది. సరే, సొలొమోను కాలం నుంచి మందిరం ఉన్నా ఈ రోజుల్లో మనకున్న సౌకర్యాలు ఆ దినాల్లో వాళ్ళకు బహుశా లేవు. చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఎక్కడికి మందిరికి వెళ్ళాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, లోయల్లో దిగాలి. ఆ కొండల మీద ఎక్కిళ్ళి లోయల్లో దిగి అట్లా యెరూషలేము వెళ్ళి ఆరాధించేటువంటి వాడు. ఈ దినాల్లో మనకు మందిరం ఉంది, సౌకర్యం ఉంది, బస్సులు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. మందిరంకి వస్తే చక్కని సదుపాయాలు ఉన్నాయి. ఇంత గొప్ప సదుపాయాలు కలిగిన మనం ఇంకెంత గొప్పగా ఆరాధించాలి చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట చెప్పొచ్చు, వాళ్ళకంటే ఎక్కువైనటువంటి కార్యాలు మన జీవితంలో మనము చూస్తున్నాం. అందువలన మన ఆరాధన ఎన్ని రకాలుగా ఆయన్ను ఆరాధించినా కూడా దాన్ని తీర్చలేం. కనుక అట్లాంటి ఆయన రుణము మనం ఎంత గొప్పగా తీర్చుకోవాలంటే ఇక నీవు తప్ప నాకు ఎవరు లేరు అన్నట్లు అంత గొప్పగా మనం ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. మన లోకంలో గొప్ప అనుభవాల్లో మనల్ని ఊరేగిస్తున్న దేవుడు, సరే, దేవుని పిల్లలుగా మనల్ని చేసుకుని మనకి అనేక రకాలైన ప్రయోజనాలను చేకూర్చిన దేవుడు. అందువల్ల మనకు ఇవ్వబడిన రక్షణను బట్టి,
మనకి ఇవ్వబడే దేవుని సహాయాన్ని బట్టి, అనేక రీతులుగా ఆయన మనల్ని ఆదుకుంటున్న దాన్ని బట్టి, మనల్ని మేళ్లతో నింపుతున్న దాన్ని బట్టి మన ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని సరే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఈ వాక్యం ఆధారం చేసుకుంటాం, మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.